మీరు ఒక ప్లేస్లో ఉన్నారనుకోండి, ఆ ప్లేస్ ఏదో ఒక షేప్లో ఉంటుంది. అయితే ఆ ప్లేస్ చుట్టూ మీరు కంచి వేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వస్తాం. సో ఇక్కడ మనం నడిచిన ఆ లెంతే ఆ ప్లేస్ యొక్క పెరిమీటర్. అంటే ఆ స్థలం యొక్క బోర్డర్ లెంత్ని పెరిమీటర్ అంటాం. అంటే చుట్టూ ఉన్న కొలత అనమాట. అందుకే దీన్ని చుట్టుకొలత అంటాం. ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దానికి 2 పొడవులు 2 వెడల్పులు ఉంటాయి. వాటన్నిటిని కలిపేస్తే అదే దాని పెరిమీటర్ అవుతుంది. అండ్ అదే దాని ఫార్ములా కూడా. సో ఒకసారి వీటన్నిటిని కలిపి చూద్దాం. పొడవుని L అనుకుందాం, వెడల్పుని B అనుకుందాం. మొత్తం కలపాలి కాబట్టి L + L + B + B. సో ఇక్కడ L + L 2L అవుతుంది, B + B 2B అవుతుంది. అంటే 2L + 2B అవుతుంది. సో వీటి 2 కామన్గా ఉంది కాబట్టి 2ని బయటికి లాగేద్దాం. సో అలా చేస్తే 2 × L + B అవుతుంది. ఇదే రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా, అంటే చుట్టుకొలత ఫార్ములా. అదే స్క్వేర్ అయితే 4 వైపులు సమానంగా ఉంటాయి కాబట్టి 4 భుజాలని కలపాలి. అంటే ఒక భుజాన్ని A అనుకుంటే 4 భుజాలు A + A + A + A అవుతుంది. అంటే 4A అవుతుంది. ఇదే స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా.